హిందీ సినిమా యాక్టర్ ఎంపీ వినోద్ ఖన్నా చనిపోయిండు. చాలా దినాల సంది క్యాన్సర్తోని దవాఖాన్లున్న ఆయనే ఇయాల పొద్దుగాల చనిపోయిండు. ఆయన వయసు 70 ఏండ్లు. పానం బాగా పాడయ్యే వరకు పోయిన నెల 31వ తారీఖు నాడు ఇంటోళ్లు ముంబైలున్న ఓ దవాఖాన్ల షెరిక్ చేసిండ్లు. డాక్టర్లు చాలా కష్టపడ్డా పానం మంచిగా కాలేదు. పొద్దుగాల 11 గంటలకు చనిపోయిండని ఇంటోళ్లు చెప్పిండ్రు. ఆయన మృతదేహాన్ని చూసడానికి ఆయన ఇంటికాడికి చాలా మంది సినిమా యాక్టర్లు పబ్లిక్ వచ్చిండ్రు. బాధతోనే ఆయనకు వీడుకోలు చెప్పిండ్రు. హిందీ సినిమా యాక్టర్ ఎంపీ వినోద్ ఖన్నా చనిపోయిండు. చాలా దినాల నుంచి క్యాన్సర్తోని దవాఖాన్లో ఉన్న ఆయన ఇయాల పొద్దుగల్లా చనిపోయిండు. ఆయన వయసు 70 ఏండ్లు. పానం బాగా పాడయ్యే వరకు పోయిన నెల 31 తారీఖు నాడు ఇంటోళ్లు ముంబైలున్న ఓ దవాఖాన్ల షెరిక్ చేసిరు. డాక్టర్లు చాలా కష్టపడ్డా పానం మంచిగా కాలేదు. మాపటికి వినోద్ ఖన్నా అంత్యక్రియలైనాయి. వినోద్ ఖన్నా మృతదేహాన్ని చూడనీకి ఆయన ఇంటికాడికి చాలా మంది సినిమా యాక్టర్లు పబ్లిక్ వచ్చిర్రు. బాధతోని ఆయనకు వీడ్కోలు చెప్పారు. వినోద్ ఖన్నా చనిపోవడంతోని బాధైతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ట్వీట్ చేసిరు. ఆయనను ఎప్పటికీ మర్చిపోమన్నారు. వెంకయ్యనాయుడు, మిగిలిన కేంద్ర మంత్రులు కూడా సంతాపం తెలిపారు. ఓ మంచి మనిషి మనసు ఇడిచిపోయిండన్నాడు. సినిమా యాక్టర్లు కూడా వినోద్ ఖన్నా చనిపోవడం మీద సంతాపం తెలిపారు. మంచి దోస్తు ఇడిచిపోయిండని రజనీకాంత్ ట్వీట్ చేసిండు. ఆయనతోని యాక్టింగ్ చేసిన రోజులను యాద్ చేసుకున్నారు. వినోద్ ఖన్నా చనిపోయిండని ఇయాల ముంబైలా బాహుబలి 2 స్పెషల్ షోను బంద్ చేసినామని చెప్పిండు కరణ్ జోహార్. వినోద్ ఖన్నా 1946 అక్టోబర్ 6 నాడు ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న పెషావర్లో పుట్టిండు. 1968లో వచ్చిన మన్ కా మీద్ తోని సినిమాల్లోకొచ్చిండు. 2013 దాకా మొత్తం 141 సినిమాల్లో యాక్టింగ్ చేసిండు. బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా పనిచేసిండు. ఇప్పుడు పంజాబ్ లోన్న గుర్దాస్పూర్ ఎంపీగా ఉన్నాడు.